సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి భూ నిర్వాసితులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో కలిసి పొన్నం ప్రభాకర్ దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ దేశ రాజధాని ఢిల్లీలో కానీ ప్రముఖ నగరాలలో కానీ పెట్టాలి కానీ ఖమ్మంలో పెట్టడం ఏంటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశాడని ఆయన ఎద్దేవా చేశారు. గౌరవెల్లి భూ నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుండా పనులకు అడ్డుపడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఈ భారతదేశ రాజధాని ఖమ్మంలో పెడుతున్నారు. నేషనల్ పార్టీ నేషనల్ రాజధాని ఖమ్మంలో పెడతాడు. దేశ రాజకీయ పార్టీ ఎడబెట్టాలే. దేశ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ పెడితే ఉత్తరప్రదేశ్ లో, ఢిల్లీలో, బొంబాయిలో, కలకత్తాలో ఎక్కడైనా పెట్టాలి. ఉత్తరప్రదేశ్ మొత్తం భారతదేశ రాష్ట్ర ఆవిర్భావ సభ ఈ భారతదేశ రాష్ట్ర రాజధాని భారతదేశపు దేశ రాజధాని ఖమ్మంలో పెడుతుండే ఇలా మనోడిగా ఇవాళ ఖమ్మంలో పెడుతుంటే నేను అంటున్నా, అయ్యా ముఖ్యమంత్రి ఆలోచన వేరు, తెలంగాణ వేరు, ఇంతకుముందు అవ్వన్నట్టుగా ఇక మొత్తం దోపకం అంతా దేశం మీద పడాలట. సెప్టెంబర్ 9 తారీఖు 2007 సెప్టెంబర్ 9, 2007 సంవత్సరంలో ఫౌండేషన్ వేసుకుంటే కేసీఆర్ గారు 2014 ఎన్నికలకు ముందొచ్చి ఇక్కడనే కుర్చేసుకొని కడతాం, ప్రాజెక్టులు చేస్తాం, ఎవరంటే అవసరం చూస్తా తెలంగాణ వచ్చినాక చెప్పిన మాటలు చెప్తాను. ఇలా 2014 నుంచి ఇలా 2023లోకి వచ్చినాం. 8 ఏళ్లు దాటిపోయింది. కేసీఆర్ గారు నీకు మధ్యలో కుర్చీ దొరకకపోతే మేము మహారాజా కుర్చీ కూడా తీసుకొచ్చి అడిగిపెట్టాం. ఇవాళ ఇప్పటికి కూడా ఈ యొక్క గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం ఎందుకు పూర్తి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాపర్టీ అఫెన్సెస్ హాట్స్పాట్ ను మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి